నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా యాడికిలో పర్యటించి సాగునీటి సంఘాలతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ సుస్థిరత నీటి సంరక్షణతోనే సాధ్యమని వెల్లడి. విశాఖలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కమ్యూనిటీల వైఖరిపై తీవ్ర విమర్శ. మావిగన్ విషయంలో కూటమి విమర్శలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం. మౌనిక మృతిపై న్యాయ విచారణ కోసం ప్రజా మహిళా సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో కొనసాగుతున్న ఆందోళనలు. పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన మహిళా సంఘాలు. రాష్ట్ర భవిష్యత్ వ్యవసాయ సుస్థిరత కేవలం నీటి సంరక్షణతోనే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం అనంతపురం జిల్లా యాడికిలో పర్యటించిన ఆయన సాగునీటి సంఘాలు మరియు రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలపాలి, నిలిచిన నీటిని భూమిలోకి పంపాలి అనే నినాదంతో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. భూమినే ఒక భారీ జలాశయంగా మార్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన నీరు ప్రగతి, ఎన్టీఆర్ జలసిరి వంటి పథకాల వల్లే ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సాగు రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. నేను ఈరోజు వచ్చిన ముఖ్యమైన కార్యక్రమం అనంతపూర్ జిల్లా ఒకప్పుడు ఎట్లుంది, ఈరోజు ఎట్లుందో ఒకసారి గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తుకు నాంది పలకడానికి దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా నమస్కారాలు, అధికార యంత్రాంగానికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరు అనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనడానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు పాల్గొని బీజేపీ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సోమ్ వీర్రాజు మాట్లాడుతూ తమ పార్టీ ఏర్పాటు, పార్టీ లక్ష్యాలను వివరించారు. ఉన్నత లక్ష్యాలతో స్థాపించిన బీజేపీ నేడు దేశ స్థితిని ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పారు. ప్రధాని మోదీ పాలనలో ప్రపంచంలో మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు. ప్రపంచంలోనే బలమైన దేశంగా మోడీ పాలనలో అవతరించిందని సోమ్ వీర్రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు పరశురాం రాజ్, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటలకి నామకరణాన్ని ఆవిష్కరించారు. ఆవిడ విజయరాజ సింధియా గారు. అనంతరం
వాజ్పేయి గారిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ప్రకటించారు. ఇది ఢిల్లీలో జరిగింది. అదే రోజు ఈ పార్టీకి ఏం కావాలి, ఈ దేశానికి ఏం కావాలి, భారతీయ జనతా పార్టీలో ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఇది వ్యక్తుల కోసం నిర్మాణం చేసినటువంటి పార్టీ కాదు, దేశాన్ని విశ్వ గురు స్థానంలో తీసుకెళ్లే పార్టీ, దేశాన్ని పరమ వైభవ స్థితిలోకి తీసుకెళ్లేటువంటి పార్టీ. విశ్వగురు అంటే ఏంటి? బీజేపీ వాళ్ళు అస్తమానం విశ్వగురు అంటున్నారు అని సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం జరుగుతుంటే అన్ని దేశాలు వారి వారి స్థాయిలో యుద్ధంలో ఉన్నారు, ప్రపంచ దేశాలు. కానీ భారతదేశం గమనిస్తూ ఉంది, విశ్వాన్ని గమనిస్తూ ఉంది. భారతదేశం మోడీ లీడర్షిప్లో విశ్వాన్ని గమనిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ చర్చను పక్కదారి పట్టించేందుకే ఎల్లో మీడియా రాక్షస విన్యాసాలు చేస్తుందని కాకాని విమర్శించారు. చంద్రబాబు అవినీతి కోట బద్దలవుతుందన్న భయంతోనే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. జగన్ని తిట్టడమే ఎమ్మెల్యేలకు చంద్రబాబు పెట్టిన టార్గెట్ అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడం ఖాయమని కాకాని గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేయడం మొదలుపెట్టాడు. మొదట 2 రోజుల్లో కలిసినటువంటిది చూసి అది మొత్తం గోదాట్లో కలిసిపోయింది. దాంతో చంద్రబాబు నాయుడు ముఠ ఇది ఇంకా కుదిరే పని కాదు, జనాలు దాని పట్ల చర్చ ప్రారంభమైంది, ఇది ప్రజల్లోకి ఉధృతంగా పోతుంది, కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషపన్నాగాలు ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసి ముందు మంత్రులను దించారు, ఆ తర్వాత ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ప్రతి ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మావిగన్ని వ్యక్తిగతంగా దూషించాలి, మావిగన్ మీద దాని పేరు మీద మీరు అసహ్యంగా మాట్లాడాలి, మీ స్థాయిలో మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ స్థాయిలో మాట్లాడితే దానికి మార్పు అని చెప్పారు. దానికి సంబంధించి మన అంత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పోటీపడి అట్ట మాట్లాడినటువంటి వాడికే రేపు వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో మీకు బెర్తలన్నీ కూడా ఖరారు చేస్తాం, భవిష్యత్తులో మీరు అడిగినటువంటి పనులు చేస్తాం, ఎవరైతే విమర్శించారో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్ పెరుగుతుంది. మీరు పరిశ్రమ చేయకపోయినా, అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ మావిగన్ యొక్క విధానం మీద మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో రోగుల మానసిక ఉల్లాసం కోసం ఏర్పాటు చేసిన మన్యం ఆరోగ్య కళా వేదికను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఆసుపత్రి అంటే కేవలం మందులే కాకుండా రోగుల్లో ఒత్తిడి తగ్గించి ఉత్సాహం నింపేలా ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ ధ్యానం, వీడియో ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి వినూత్న వసతి కల్పించడం గర్వకారణమని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు కీర్తిని తెస్తుందని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లోనూ ఇలాంటి వేదికలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగశివజ్యోతి, డీసీహెచ్ఎస్ డాక్టర్ నాగభూషణ్ రావు, మున్సిపల్ కమిషనర్ పావని మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గాన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ వచ్చిన సోమ్ వీర్రాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇదే క్రమంలో కమ్యూనిటీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. ప్రైవేటీకరణ ఆగిపోయింది, అక్కడ నిరాహార దీక్షలు చేసేవారికి వేరే పని లేక అక్కడే కూర్చుంటున్నారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అందరూ ప్రైవేటీకరణ అని అడుగుతున్నారు కదా, ఇప్పుడు అది ఆగిపోయిందని చెప్తున్నాను, గతంలో జరిగిందా లేదా అని అడిగితే ఎలా అంటూ ప్రశ్నించారు. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి. ఆగిపోయింది, ప్రైవేటీకరణ ఆగిపోయింది. అక్కడ నిరాహార దీక్షలు చేసే వాడికి ఏమి మేత అందక ఆడ మాత్రం అక్కడ కూర్చుంటూ ఉంటారు కమ్యూనిస్టులు, కంట్రీకి నీచులు. ఏంది అందరూ అడుగుతున్నారు కదా ప్రైవేటీకరణ అని. అదే అలాగైతే ఎలాగంటే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిల్ల పైడిరాజు తీవ్రంగా ఖండించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయిందంటూ సోము వీర్రాజు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయన వెంటనే విశాఖలోని మానసిక చికిత్సాలయంలో చేరి వైద్యం చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. పోరాటాలు చేసిన కమ్యూనిటీలను నీచులుగా సంబోధించడం సోము వీర్రాజు దిగజారుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కేవలం మాటలతో కాలక్షేపం చేయకుండా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రధాని మోదీ లేదా కేంద్ర మంత్రుల ద్వారా అధికారిక ప్రకటన ఇప్పించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీపై నిందలు వేయడం మానుకొని ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నుండి కాపాడాలని ఈ సందర్భంగా పైడిరాజు హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి పిచ్చి పట్టినట్లుంది. విశాఖపట్నంలో భీమిలీలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి వచ్చి కమ్యూనిస్టుల మీద అవాకు చవాకులు పేలుతున్నాడు. మంచి మెంటల్ హాస్పిటల్ ఉంది విశాఖపట్నంలో, ఆయన అందులో చేర్పించాల్సిందిగా విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ నాయకులకి సిపిఐ నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిపోయినా కమ్యూనిస్టులు ధర్నాలు చేయడానికి వీళ్ళకి ఏమీ పని లేకుండా కమ్యూనిస్టులే ఇలాగా కమ్యూనిస్టులు కంట్రీకి విషపురుగులని చెప్పి ఏదో అవాకులు చవాకులు పేరారు. మీకు నిజంగా భారతదేశ ప్రజల పట్ల, విశాఖపట్నంలో ఉన్నటువంటి 20 లక్షల జనాభా పట్ల, ఉత్తరాంధ్ర ప్రజల పట్ల మీకు విశ్వాసం ఏమన్నా ఉంటే ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి కానీ, ఉక్కు మంత్రి గారి కింద విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, ప్రైవేటు పరం చెయ్యమని ఒక్క మాట చెప్పించండి. అది లేకుండా పిచ్చి పెట్టే మాటలు మాట్లాడితే జనం హర్షించరు. మీ స్థాయిని మీరు దిగజార్చుకున్నట్లు అవుతుంది తప్ప మీకు ఏమాత్రం ప్రజల పట్ల విశ్వాసం ఉన్నా అటువంటి ప్రకటనలు చేయించండి. కానీ విశాఖపట్నం వచ్చి ఏదో మళ్ళీ ఇలాంటి అవాకులు చవాకులు పేలితే మంత్రి పదవి ఇస్తారని ఆశపడి ఇలా కమ్యూనిస్టుల మీద కానీ అవాకులు చవాకులు పేలితే మూల్యం చెల్లించక తప్పదు. సోము వీర్రాజు విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ స్వయంగా వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా భూ సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్లు మరియు స్థానిక మౌలిక సదుపాయాల గురించి విన్నవించుకున్నారు. ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని, గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం జరగకూడదని ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా చేసుకునే కంటే ఆ రోజు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ సూచించారు. టీడీపీ సీనియర్ నాయకురాలు ముత్యాల హరిత పుట్టినరోజు సందర్భంగా 14వ వార్డులో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాకిరణ్ మాట్లాడుతూ హరిత జన్మదిన సందర్భంగా సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తమ జన్మదిన రోజున అట్టహాసంగా వేడుకలు జరుపుకోవాలని, సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముత్యాల హరిత మాట్లాడుతూ తన పుట్టినరోజు నాడు ప్రతిసారి ఏదో సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నానని చెప్పారు. అవసరమైన వారికి సహాయం చేయడంలోనే ఎంతో సంతృప్తి ఉంటుందన్నారు.
అలాగే ముఖ్యంగా 14వ వార్డులో సేవా కార్యక్రమం అంటే ముందుకు వినిపించే పేరు ముత్యాల హరిత గారండి. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని ఆవిడ ముందుకు వస్తుంటారు. ప్రతి కార్యక్రమం సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటారు. అలాగే త్వరలో హరిత చారిటబుల్ ట్రస్ట్ అనే పేరు మీద కూడా ఆవిడ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వెళ్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది దగ్గర ధనం ఉంది, సాయం చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుందండి. ఆ తక్కువ మందిలో ముత్యాల హరిత గారి పేరు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చండి. ఇది 14వ వార్డు అండి. 14వ వార్డులో అంగన్వాడీ అనేది ఒకటే ఉంది. అది బిలాల్ కాలనీలో ఉంది. అక్కడ అంగన్వాడీకి నేను అస్తమానం వెళ్తూ ఉంటాను. వాళ్ళతో చాలా సన్నిహిత సంబంధం ఉంది నాకు. అలాగే నేను ఆ మేడంని అడగగానే 14 మంది ఉన్నారు అని చెప్పారు. ఓకే, 14 మంది ఉన్నారు అంటే 14వ వార్డు 14 మందికి నేను శ్రీమంతం చేస్తున్నానని చాలా ఆనందపడ్డాను. అది కాకుండా నేనేంటంటే 4+1 5 నా పుట్టినరోజు 5వ తారీఖు, అలాగే 14 మందికి నేను పుట్టినరోజు సందర్భంగా శ్రీమంతాలు చేస్తున్నాను అని ఆనందించాను. హోటళ్ళకి వెళ్ళి పుట్టినరోజులు చేసుకునే కన్నా ఇలా నా సోదరిమణులకి శ్రీమంతాలు చేయటం అనేది బాగుంటుంది అని నాకు మనస్ఫూర్తిగా అనిపించి నా స్నేహితురాల దగ్గరికి వెళ్తే బ్లడ్ బ్యాంక్ పెడదామా లేకపోతే జాబ్ మేళా పెడదామా ఏం పెడదాము అని అడగడానికి వెళ్తే మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పినప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఇది. వైసీపీ 29వ వార్డు అధ్యక్షులు పీతలవాసు ఆధ్వర్యంలో వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ ఓల్డేజ్ హోంలో కేక్ కటింగ్ చేసి అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్, పీతలవాసు, కనకాల ఈశ్వరరావు, జాన్ వెస్లీ మాట్లాడారు. జాన్ వెస్లీ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జాన్ వెస్లీ రాజకీయంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ లోపాలను ప్రజలకు తెలియజేస్తూ వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎలమంచిలి సంతోష్ కుమార్, ఏ రాజ్ కుమార్, వెంకటరమణ, పడాల సూర్య, మేడిశెట్టి రూప, లంకే మహేశ్వరి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జీసస్ ఏవైతే సేయింగ్స్ ఉన్నాయో దానికి అతను ఒక ఎగ్జాంపుల్ శనినమాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్ చేస్తారు మంచి వ్యక్తుల్ని. ఒకసారి అతను చూస్ చేశారంటే అండ్ వీ కెన్ ట్రస్ట్ ఫర్ ఎవర్ ఎటర్నల్ అన్నమాట. సో దట్ ట్రస్టెడ్ పర్సన్ ఈజ్ అవర్ జాన్ వెస్లీ సార్. ఓకే, నాకు అప్పుడప్పుడు ఈర్ష్య అనిపిస్తుంటుంది. ప్రతిసారి ఇల్లు వచ్చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి, ప్రతిసారి కలిసి వచ్చేస్తుంటారు అన్నమాట. అందుకే నేను కూడా ఈసారి వారం వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటున్నాను నేను కూడా. ఓకే, అండ్ ఈజ్ అ గ్రేట్ లీడర్ ఫర్ అవర్ స్టేట్, నాట్ ఓన్లీ విశాఖపట్నం సౌత్, నాట్ ఓన్లీ ఫర్ ద డిస్ట్రిక్ట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఇట్ ఈస్ ఫర్ ద స్టేట్. బికాస్ ఎందుకంటే చూస్తాను బాధ్యత ఫీల్ అవుతారు, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. నా పుట్టినరోజు సందర్భంగా పీతల వాసు గారు, కనకలేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా నిర్వహించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అందరి అభిమాన నాయకులు, ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు రావడం మా అందరికీ ఎంతో సంతోషం కలిగించే విషయం. ఈరోజు మన క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు 29వ వార్డు జిల్లా పరిషత్ ఓల్డేజ్ హోమ్లో పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంకి పేదల పాలిటి పెన్నిది, సౌత్ ముద్దుబిడ్డ, మాజీ శాసనసభ్యులు టైగర్ మన వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా రావడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఏ కార్యక్రమం నిర్వహించినా సరే ఈరోజు డిజిటలేషన్లో కూడా సౌత్లోనే 5వ ప్లేస్లో నిలబడి ప్రతి కార్యకర్తని ఉర్రతో లోగించి ప్రతి కార్యక్రమాలు ఉత్సాహపరిచి ఈరోజు డిజిటలేషన్ చేసి పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు అన్నీ శ్రీ బొల్లవరపు జాన్ వెస్లీ గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క జన్మదినానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్ని పెద్దలు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మౌనిక మృతిపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని మహిళా నాయకురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. మహిళా చేతన ఆధ్వర్యంలో మౌనిక మృతిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరుగుతున్న పీజీఆర్ఎస్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ మౌనిక మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. మౌనిక కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలంటే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మౌనిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. నావీ ఉద్యోగి రవీంద్ర చేసిన దురాగతం అత్యంత దారుణమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ త్వరితగతిన శిక్షించాలని డిమాండ్ చేశారు. మౌనిక తల్లిదండ్రులకు న్యాయం చేయాలన్నారు. రవీంద్ర లాంటి అత్యంత కిరాతక దుర్మార్గుడు ఈ భూమిపై జీవించడానికి అర్హతలు లేదని లక్ష్మి మండిపడ్డారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని మేము ప్రజా సంఘాలుగా ఎందుకు భావిస్తున్నామంటే ఇక్కడ జరిగిన పోలీస్ ఎంక్వైరీలో చాలా అవతవకలు అంటే సాక్ష్యాలను మాఫీ చేయడం, కొత్త సాక్ష్యాలు సృష్టించే విధానికి అవకాశం ఇచ్చినట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే ఎఫ్ఐఆర్ కాపీలో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళ నాన్నగారు ఏమి ఇట్లా యాప్ల ద్వారా పరిచయం అయిందని కానీ ఇట్లా అలాగే ఆయనకి ఏమి తెలియదు అంటున్నారు. అయినప్పుడు కూడా టైప్డ్ మ్యాటర్ మీద ఆయన సంతకం పెట్టేసి వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇష్యూ చేయడం జరిగింది. అందులో 2 సెక్షన్లు పెట్టారు, హత్య కేసు మరియు సాక్ష్యాలను మాఫీ చేసిన కేసు. అంటే అంతకుముందు ఎట్లాంటి కుట్ర లేదని, అందులో ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య కాదనే ఉద్దేశంతోనే పోలీసు దర్యాప్తు అధికారి యొక్క వైఖరి ఉంటూ ఉంది. వైసీపీ నేత చెన్నా జానకిరామ్ ఆధ్వర్యంలో వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు జరిగాయి. 37వ వార్డులో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జాన్ వెస్లీ, డేవిడ్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జాన్ వెస్లీకి తినిపించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జానకిరామ్, డేవిడ్ మాట్లాడుతూ జాన్ వెస్లీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. ప్రభుత్వం మాటలే తప్ప చేతలో శూన్యమని ఎద్దేవా చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసగించిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జగన్ పాలనలోనే రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం జరిగిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జానకిరామ్, డేవిడ్ తెలిపారు. మన జాన్ వెస్లీ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు దక్షిణ నియోజకవర్గం ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఈ కార్యక్రమం చేయమన్నారు. తప్పకుండా ఆయన అనుచరులతో ఆయన చెప్పినట్టు మా వార్డులో జాన్ వెస్లీ గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి పేదలకు చీరలు పంచాం. ఆయన గత 87 నుంచి నాకు బాగా పరిచయస్తులు. ఈరోజు ఆయన పుట్టినరోజు జరగడం మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా మా యొక్క సౌత్ ఎమ్మెల్యే మన గణేష్ కుమార్ గారు మరి మాకు ఎమ్మెల్యే, ఆయన ఎక్స్ ఎమ్మెల్యే, మాకు ఎమ్మెల్యే. కానీ ఆయన ఆదేశాల మేరకు ప్రతి వార్డులో కూడా కార్యక్రమం చేయమని మాకు ఆయన ఆదేశించారు. కనుకనే ఈరోజు మరి పేదవారికి చీరలు పంచుతూ మరి భగవంతుడు జాన్ వెస్లీ గారి కుటుంబానికి, మొత్తం పిల్లలకి, భార్యకి అందరూ కూడా మంచి దేవుడు మంచి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తారని, అలాగే మా యొక్క గణేష్ కుమార్ గారు కూడా ఆయన కూడా ఆరోగ్యంతో మరి భార్య పిల్లలు సంతోషంగా ఉంటారని మేము ఎంతో ఆనందిస్తున్నాం. తిరిగి మా గణేష్ కుమార్ తిరిగి మాకు ఎమ్మెల్యే అయితే మరి ఆయన మినిస్టర్గా చూడాలని మాకు ఎంతో ఆసక్తి ఉంది. వేల కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని గీతం విద్యాసంస్థ కాజేసిందని వైసీపీ న్యాయ విభాగం న్యాయవాదులు మార్కండేయులు, పాక సత్యనారాయణలు అన్నారు. గీతం ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలంటే కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని గీతం సంస్థ దోచుకుందన్నారు. ఎంతో విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం విద్యాసంస్థ ఆధీనంలో ఉండడాన్ని ఖండించారు. ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు కేటాయించాలని మార్కండేయులు, సత్యనారాయణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన గీతం విద్యాసంస్థకు ₹1,05 కోట్ల భూమిని అప్పగించడాన్ని ఖండించారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ అనుబంధ సంస్థ ప్రధానంగా ఈవేళ గీతం కాలేజీ భూములు సంబంధించి 54.75 ఎకరాల భూమిని గత జీవీఎంసీ సభలో తీర్మానం చేసి ఆక్యుపై చేసింది కాకుండా దాన్ని చట్టప్రకారంగా సొంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నం, అది కూడా వారి పరిమితి అయిపోయిన తర్వాత దాన్ని చట్టప్రకారం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది కేవలం ఈ దోపిడీకి పెద్ద నిదర్శనమని మేము భావిస్తున్నాం. ప్రధానికి 54.75 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నప్పుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో నిరుపేదలు చాలామంది ఉన్నారు. చట్ట ప్రకారంగా పారంపోకు భూమి కానీ, డిఫామ్ ల్యాండ్ కానీ
భూముల్ని కేటాయించేటప్పుడు ఆయా సామాజిక వర్గాలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ప్రభుత్వం తాలూకా వైఖరి. దీనికి భిన్నంగా ఈ భూములన్నీ కబ్జా చేయడం అన్నది ఇది సరైనది కాదు. ప్రధానంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ భూములు ఎక్కడ అజం జాహీ విప్రో సంస్థ చైర్మన్ ఒక మాట చెప్పాడు, మన ప్రపంచంలో కానీ దేశంలో కానీ జనాభా పెరుగుతుంది తప్ప భూమి పెరగదు. ఈ భూమి పైన ఖచ్చితంగా మనం ఒక నియంత్రణ ఉండాలి. నియంత్రణ లేకపోయినట్టుకైతే ఇది రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ అవసరాలకి తగ్గట్టుగా భూములు లేకుండా పోతుందని చెప్పేసి ఆనాడే చెప్పాడు. అందువల్ల ఈవేళ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెత్తందారులు ఆక్రమణ చేసుకోవడం, నిరుపేదలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈవేళ జిల్లా కలెక్టర్ని కలిసి ఇంటలెక్చువల్ ఫారం నుంచి వారికి వినతి పత్రం ఇవ్వాలని చూస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కరోనాని ఫేస్ చేశాడు ఆయన. భూములు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికారం రాకముందు రెడ్ బుక్ రాజ్యాంగం వస్తుందని లోకేష్ గారు చెప్పడం, చూస్తున్న పరిణామాలన్నీ కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. ఒకటి గీతం కాలేజ్ అధినేత 54 ఎకరాల చిల్లర దురాక్రమణ చేసి దానికి చట్టబద్ధత కల్పించుకున్నారు. నిన్న కాక మొన్న అయ్యన్న పాత్ర స్పీకర్ అయ్యుండి ఒక దళిత డప్పులు కొట్టే వ్యక్తిని లాగి చెంప మీద కొట్టాడు. అదే సభాపతి రఘురామకృష్ణరాజు మతాన్ని రెచ్చగొట్టే ఆకివీడులో చాలా న్యూసెన్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ప్రజలకి అపోహలు కలిగిస్తున్నారు. అందువల్ల ఇటువంటి వ్యక్తుల మీద మరి రాష్ట్రపతి చర్య తీసుకుంటారో, గవర్నర్ చర్య తీసుకుంటారో తక్షణమే చర్య తీసుకోవాలని, అలాగే కొన్ని భూముల మీద కూడా నేను పిల్లి వేయటం జరిగింది హైకోర్టులో, ఆనరబుల్ హైకోర్టులో. లుల్లు మాల్ గురించి కొన్ని అలా జిఎమ్స్ కూడా పిల్లి వేయటం జరిగింది. ఇది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఇంటలెక్చువల్ ఫారం ఒకటి ఉంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరపున కూడా మేము ప్రజలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మేము ఉంటామని తెలియజేస్తూ వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లా యాడికిలో పర్యటించి సాగునీటి సంఘాలతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ సుస్థిరత నీటి సంరక్షణతోనే సాధ్యమని వెల్లడి. విశాఖలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కమ్యూనిటీల వైఖరిపై తీవ్ర విమర్శ. మావిగన్ విషయంలో కూటమి విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం. మౌనిక మృతిపై న్యాయ విచారణ కోసం మహిళా సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో కొనసాగుతున్న ఆందోళనలు, పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన మహిళా సంఘాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.